చరిత్ర దాచేసినా దాగదు. కొన్ని రోజులు దాచి పెంచొచ్చు. కానీ క్రమంగా సీను మారుతోంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో కేంద్ర ప్రభుత్వ పుస్తకాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు మారాది గానీ మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మారుతుందని తెలీదు గానీ ఎన్‌సీఈఆర్‌టీ 7th క్లాస్ బుక్స్‌లో ఇప్పటిదాకా ఎవరైతే మహమ్మద్ ఆఫ్ గజ్నవి గురించి అతను ఒక గొప్ప దేశభక్తుడని, ఈ దేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజుల మధ్య అనైక్యతతో, హిందూ రాజుల మధ్య అనైక్యతతో దేశాన్ని పరిపాలించాడు తప్పించి ఆయన గొప్పవాడని రాసిన పుస్తకాలలోని దిక్కుమాలిన పాఠ్యాంశాలని తీసేసి అతను ఈ దేశంలోకి వచ్చిన చొరబాటుదారుడు, దుర్మార్గుడు, దేశద్రోహి అన్నటువంటిది పాఠ్యపుస్తకాల్లో రాస్తున్నారు. ఏదైతే కాఫిర్లు అన్నటువంటి పేరుతో ఈ దేశంలోకి ప్రవేశించి హిందువులని కాఫిర్లు అన్న పేరుతో ఊచకోత కోసినటువంటి దుర్మార్గుడు, అట్లాగే వందలాది గొళ్ళని కూల్చినటువంటి వాడు, అలాగే మధుర సోమనాథ్ టెంపుల్స్ని ధ్వంసం చేసినటువంటి వాడు, అలాగే అనేక మంది ముస్లింలకు వ్యతిరేకులు చంపినటువంటి వాడు, అలాంటి రాక్షసుడు అన్నటువంటి పాఠ్యపుస్తకాల్లో రాయబోతోంది. 6 ఫుల్ పేజీలు దీనికి సంబంధించిన వాడు చొరబాటు ఎట్లా చేశాడు, ఎలాంటి అరాచకాలు చేశాడు, ఎలాంటి దుర్మార్గాలు చేశారు అన్నది పాఠ్యపుస్తకాల్లో రాబోతుందట. భారతదేశపు సంస్కృతిని విధ్వంసం చేసినటువంటి రాక్షసుల చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియబోతోంది.